రాష్ట్రపతి పాలన తేవాలంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. గతంలో ఏపీలో భయానక పరిస్థితులను సృష్టించిన విషయం అప్పుడే మర్చిపోయారని అన్నారు. శివరామకృష్ణంరాజు చంద్రబాబు నాయుడుని అనపర్తిలో పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నది జగన్ కాదా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించబోదని ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో పేర్లు మార్చారు. మార్చడానికి కారణం కూడా కాకినాడ డిఎస్పీ. మేము అప్పుడు అడిగాం, లేదన్నారు. ఎవరిదైతే ఇల్లు వాళ్ళ దాని మీద కేసు పెట్టాలి కదా. తాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళని తీసి ఆఫీసులో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, ముఖ్య నాయకులను పక్క పెట్టి. అలాగే గొడవలు సృష్టిస్తారన్న పేరుతో ఇదే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్ తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఆయన తెలుగుదేశం వాళ్ళని ఎలక్షన్ చేయనీయకుండా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టించాడు. తెలుగుదేశం వాళ్ళ మీదే బెదిరింపులు చేశారు. 3 సాయి ధర్మతేజ కేసు కూడా రాయితో దాడి జరిగితే రాళ్లతో అది వెంటనే ఏమంటే దర్యాప్తుకి ఇప్పుడు 40 రోజులు ఈ కేసుకు పట్టింది కాకినాడ డిఎస్పీ గారికి. 40 రోజులు ఇంకా ఇప్పుడు వరకు అయ్యలేదు సెషన్. అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు చూడాలి, అక్కడ జనంలో వచ్చిన వాళ్ళు 10-20 మందిని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి. వితిన్ 10 అవర్స్ ఏమీ లేదు, ఆయన వెళ్ళిపోయాక సరదాగా రాళ్ళు ఇసుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకులను పక్క పెట్టేశారు. ఇవన్నీ కళ్ళెదురు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం ఇదే కదా సార్, ఇప్పుడు అవుతుంది. వ్యవస్థ మారుతున్నాం కదా. ప్రభుత్వమే. ఇప్పుడు జగన్కి సమాధానం చెప్తున్నాం, వ్యవస్థ మారుస్తున్నాం. ఈ రోజు వరకు ఎస్పీ స్థాయి అధికారులు పోస్టింగ్ చేశారు, డిఎస్పీ స్థాయి అధికారులు ఇంకా ఉన్నారు. నేను అందరు అధికారులు అన్నాం. మనం ప్రాక్టికల్ గా ఇక్కడ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఉన్న మన అధికారులు ఎవరు ఉన్నారో డిఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన జరుగుతుంది. ఎప్పుడైతే ప్రక్షాళన జరిగిందో ఆ రోజు ప్రతి పార్టీకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం, న్యాయం ముఖ్యం, లా అండ్ ఆర్డర్ ముఖ్యం. అంతేగాని